సినిమాలోకి వెళితే మంచి నటి అవుతుంది. ఆమె చేసిన ఈ యాక్షన్కు డాక్టర్లకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆసుపత్రిలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. పురిటి నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రికి వచ్చి నానా హంగామా చేసింది. డెలివరీ చేస్తాం అనే వైద్యులు చెప్పగానే వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. వెంటనే తిరిగొచ్చి వైద్యులు తనను సరిగా పట్టించుకోకపోవడం వల్ల పిండం పడిపోయిందని గొడవకు దిగింది. దీంతో షాక్కు గురైన వైద్య సిబ్బంది వాష్రూమ్కి వెళ్ళి చూడగా అసలు విషయం వెలుగు చూసింది. ఇంతకు ఆ హాస్పిటల్లో ఏం జరిగింది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జనగామ జిల్లా దేవురుప్పల మండలం నాగులగుంట గ్రామానికి చెందిన పల్లవికి 2 సంవత్సరాల క్రితం రాగ్యతండాకు చెందిన సుమన్తో వివాహం జరిగింది. 8 నెలల క్రితం తాను గర్భం దాల్చానని భర్తకు అత్తమామలకు చెప్పింది. నెల ఆసుపత్రులకు సైతం వెళ్లి వచ్చింది. ప్రస్తుతం 8 నెలల గర్భిణిగా ఉన్న పల్లవి పురిటి నొప్పులు వస్తున్నాయని జనగామ జిల్లాలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది. నార్మల్ డెలివరీ చేస్తామని వైద్య సిబ్బంది చెప్పడంతో వాష్రూమ్కి వెళ్లి వస్తానని చెప్పి సెకండ్ల వ్యవధిలోనే తిరిగొచ్చి వైద్యులను తిడుతూ ఆగ్రహంతో ఊగిపోతూ నానా హంగామా చేసింది. మీ వల్లే నా గర్భం పోయిందని, డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే పిండం బాత్రూంలో పడిందని గగ్గోలు పెట్టింది. ఆ మహిళ అరుపులను భరించలేక బాత్రూంకి వెళ్లి చూసిన సిబ్బంది షాక్కి గురయ్యారు. బాత్రూం వద్ద పిండంకు బదులుగా బట్టలు కనిపించాయి. విషయం తెలియక ట్రీట్మెంట్ చేస్తామని మరికొంతమంది సిబ్బంది పల్లవిని పరీక్షించగా అసలు తాను గర్భవతి కాలేదని నగ్న సత్యాన్ని తెలుసుకున్నారు. దీంతో అవాక్కైన సిబ్బంది ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి తమపై గొడవకు దిగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ జరిపారు. అసలు విషయం తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. పిల్లలు పుట్టడం లేదని, సంవత్సర కాలంగా అత్తింటి వారు తిడుతున్నారని, అందుకే గర్భవతిగా డ్రామా ఆడాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. 8 నెలలుగా గర్భవతినంటూ దుస్తుల వెనక బట్టలను అమర్చుకుని గర్భవతి నాటకం ఆడినట్లుగా తేలింది. ఆసుపత్రికి సైతం 2 చీరలను పొట్టపై అమర్చుకుని గర్భవతిలా నటిస్తూ వచ్చినట్టుగా గుర్తించారు. ఇదిలా ఉంటే మరి 8 నెలలుగా భర్తను, అత్తింటి వారిని, గ్రామస్తులను, చివరికి గ్రామంలోని ఆశా కార్యకర్తలను ఎలా నమ్మించిందని డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఆసుపత్రిలో ఈ ఎపిసోడ్ చూసిన రోగులు, ఆసుపత్రి సిబ్బంది సైతం కంగుతిన్నారు. ఇక పల్లవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు, వైద్యులు.